సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 9xy. సో ఈ 2xy అవతల ఇచ్చేసి ఏమవుతుంది నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy. సో ఏమవుతుంది నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy ఈజ్ ఈక్వల్ టు 7xy. ఇప్పుడు డివైడ్ విత్ xy ఆన్ బోత్ సైడ్, డివైడ్ విత్ xy ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది నాకు ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7xy బై xy. సో ఒక ఎక్స్ ఒక స్క్వేర్ ఒక వై ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఒక ఎక్స్ మిగులుతుంది అనమాట. ఎందుకు స్క్వేర్ మాత్రం క్యాన్సిల్ చేసింది, అవునా కదా, ఎక్స్ స్క్వేర్ లో స్క్వేర్ మాత్రం క్యాన్సిల్ చేసింది, ఒక ఎక్స్ తో అట్లే ఉంటుంది కదా. సో ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పక్క రెండు క్యాన్సిల్ అయిపోతుంది. దట్ మీన్స్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. ఓకేనండి. ఒకసారి నేను మళ్ళీ మీకు జస్ట్ ఒక 5 seconds లో ఒకసారి నేను గ్లాన్స్ చేస్తాను. లెట్ మీ యూజ్ అనదర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇలా ఉన్నప్పుడు మనకేంటంటే ప్రూవ్ దట్లో మనకి లాగులు లేవు అంటే మనకి ఐడియా ఏం రావాలంటే, ఓకే మనం స్టెప్ సాల్వ్ చేసే విధానంలో లాగ్ ని క్యాన్సిల్ చేసుకోవాలన్న ఐడియా మనకు గుర్తు రావాలన్నమాట. క్వశ్చన్ ఏమో లాగ్ లో ఇచ్చాడు, ఆన్సర్లు ఏమో లాగులు లేవు అంటే ఏం చేయాలి, మనము లాగ్ రెండు పక్కలు తెప్పించుకుంటే లాగ్ ని క్యాన్సిల్ చేసేయచ్చు. ఆ విధంగా సాల్వ్ చేసుకోవాలన్నమాట. కానీ లాగ్ క్యాన్సిల్ చేసుకోవాలంటే వాటి ముందర ఏమి కోఎఫిషియెంట్స్ ఉండకూడదు, కాబట్టి ఆ విధంగా తెప్పించుకున్నాను. చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ మీన్ గివెన్ అట్టే రాశాను. దీనికి ఒక ఫార్ములా ఉంది కదా మనకి, లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎం ఇంటూ ఎన్, కాబట్టి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఏమవుతుంది నాకు లాగ్ ఎక్స్ ఇంటూ వై. ఇది లాగ్ ఎక్స్ ఇంటూ వై, ఇది లాగ్ ఎక్స్ ఇంటూ వై ఇది. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ 1/2 ఉంది, 1/2 అవతల పోతే ఏమవుతుంది నాకు 2 అవుతుంది అనమాట. ఏ నెంబర్కైనా ఇప్పుడు చూడండి మనకు ఫార్ములా కూడా ఉంది కదా, లాగ్ వై ఎక్స్ టు ద పవర్ వై అంటే పవర్ లో నెంబర్ ఏమవుతుంది ముందరకు వస్తుంది. ఒకవేళ ముందర ఉండే ఏమవుతుంది నాకు పవర్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు నేను ఇంతకు చెప్పాను, మనకి ముందర ఏమి ఉండకూడదు, క్యాన్సిల్ కొట్టాలంటే లాగ్ క్యాన్సిల్ కొట్టాలంటే ముందర ఏమి ఉండకూడదు. కాబట్టి ఏం చేశాను, నేను ముందర 2 ఉంటే దాన్ని పవర్ లోకి పంపించుకున్నాను. సో అప్పుడు ఏమవుతుంది నాకు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ 9, ఆ పక్క మిగిలింది ఎక్స్ వై. సో 9 ఇక్కడ డివైడ్ అవుతుంది, అవతల ఏమవుతుంది నాకు మల్టిప్లై. x plus y whole square and a plus b whole square, a square plus b square plus 2ab. So x square plus y square plus 2xy is equal to 9xy. ఈ 2xy అవతల పోతే ఏమవుతుంది నాకు మైనస్ 2xy అవుతుంది. therefore x square plus y square is equal to 7xy is equal to 7xy. కానీ మనకి అడిగింది x by y plus y by x కాబట్టి కొంచెం ఆలోచించినామంటే ఇక్కడేమో x square plus y square ఉంది, మనకి x by y అడిగాడు అంటే ఏం చేయాలి, మనం xy టర్మ్ తో డివైడ్ చేసుకున్నామంటే సో x square by xy అంటే ఒక x క్యాన్సిల్ అయిపోతుంది, x by y, y square by xy, y క్యాన్సిల్ అయిపోతుంది, y by x is equal to 7xy by xy. So x by y plus y by x is equal to 7 is the required answer. Okay, now we will move on to one more question. ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్ 4 మార్క్స్ లో రియల్ నెంబర్స్ లో ఈ 3 క్వశ్చన్లు ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్ అడగడానికే 90% ఛాన్స్ ఉంది. డిలీట్ అయిన పోర్షన్ పక్కన పెడేస్తే మిగతా పోర్షన్ లో 4 మార్క్స్ కి ఈ మూడిట్లో ఒకటి అడగడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఇంకా దాంట్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2.3 power x is equal to 0.23 power y is equal to 1000, then find the value of 1 by x. Okay, very good, easy అండి ఇది కూడా. లెట్ మీ రైట్ ద క్వశ్చన్. let me take my ink, right. చూడండి వాట్ ఏం చెప్తున్నా అంటే, if 2.3 power x is equal to 0.23 power y is equal to 1000, then find the value of 1 by x minus 1 by y ఎంత అని అడుగుతున్నారు. 1 by x minus 1 by y ఎంత? 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000, then find the value of 1 by x minus 1 by y. సరే, యాజ్ యూజువల్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ we should always start with the given data. Okay, now చూడండి, given 2.3 whole power x is equal to 0.23 power y is equal to 1000. దాని మీనింగ్ ఏంది, ఈ ఫస్ట్ టర్మ్ దీనికే ఈక్వల్, సెకండ్ టర్మ్ దీనికే ఈక్వల్. ఓకే, సో దాన్ని నేను ఎలా రాసుకుంటాను చూడండి, ఫస్ట్ ఇవి రెండు ఈక్వల్ చేసుకుంటాను, ఫస్ట్ దే లాస్ట్, తర్వాత సెకండ్ దే లాస్ట్ ఈక్వల్ చేసుకుంటాను. చూడండి, కన్సిడర్
2.3 whole power x is equal to 1000. ఫస్ట్ లాస్ట్ ఈక్వల్ చేసుకున్నాను. ఓకే, అయితే ఖచ్చితంగా మనం దీన్ని సాల్వ్ చేయాలంటే లాగ్ అప్లై చేయాల్సిందే. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. పవర్లో నెంబర్లు కాకుండా ఇలా వేరియబుల్స్ ఎక్స్లు వైలు ఉంటే ఖచ్చితంగా ఏం అప్లై చేయాలంటే లాగ్ అప్లై చేసుకోవాలి. పవర్లో నెంబర్లు కాకుండా ఎక్స్లు వైలు ఉన్నాయంటే అది ఎక్కడ వచ్చినా సరే మీరు ఖచ్చితంగా లాగ్ అప్లై చేస్తేనే సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, నౌ అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లయింగ్ లాగ్ ఆన్ both sides. అప్పుడేమవుతుంది నాకు log of 2.3 whole power x is equal to log 1000. సో పవర్ లో ఉండే నెంబర్ ఏమవుతుంది నాకు ముందరకు వస్తుంది అనమాట. అప్పుడేమవుతుంది నాకు x into log of 2.3 is equal to log 1000. Therefore x is equal to log 1000 by log 2.3. అయితే మనకి ఆన్సర్లు ఏమో 1/x కనుక్కోమన్నాడు కదా. సో మనం కూడా 1/x కనుక్కుందాం. ఎక్స్ ఇంత అయితే 1/x ఏమవుతుంది నాకు రెసిప్రోకేట్ అవుతుంది అన్నమాట, తిప్పించి రాసుకోవాలి. దేర్ ఫోర్ 1/x ఏమవుతుంది నాకు log 2.3 బై log 1000. log 2.3 బై log 1000. ఇదేమో ఎక్స్, ఇదేమో 1/x. ఓకే, అదే విధంగా నౌ సో ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. మనం ఫస్ట్ లాస్ట్ ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ లాస్ట్ ఈక్వల్ చేసుకుందాం. కన్సిడర్, ఇది కొంచెం పైన రాసుకుంటాను. కన్సిడర్ 0.23 whole power y is equal to 1000. 0.23 whole power y is equal to 1000. ఓకే, సో అగైన్ నేను చెప్పినట్టు మనకి పవర్ లో నెంబర్ కాకుండా ఏం వచ్చినా కానీ ఎక్స్ కానీ వై కానీ ఏ కానీ బి కానీ ఏం వచ్చినా కానీ నెంబర్ కాకుండా ఏం వచ్చినా కానీ పవర్ లో ఖచ్చితంగా లాగ్ అప్లై చేసుకోవాలి. కాబట్టి యాజ్ యూజువల్ ఇంతకుముందు చేసినట్టే చేసుకోవాలి. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో నాకేమవుతుంది సింపుల్ గా log 0.23 whole power y is equal to log 1000. సో అగైన్ మనకు తెలిసిన కాన్సెప్ట్, లాగ్ లో ఒక నెంబర్ పవర్ ఉంటే అది ముందరకు వచ్చి మల్టిప్లై అవుతుంది. కాబట్టి సేమ్ అవుతుంది నాకు ఇది ముందరకు వస్తుంది. సేమ్ అవుతుంది నాకు y ఇంటూ log 0.23 is equal to log 1000. సో దేర్ ఫోర్ ఇది y కి ఇది మల్టిప్లై అవుతుంది, అవతల పోతే డివైడ్ అవుతుంది. దేర్ ఫోర్ y is equal to log 1000 by log 0.23. log 0.23. సో మనకు కనుక్కోవాల్సిన 1/y కాబట్టి 1/y ఏమవుతుంది నాకు రెసిప్రోకేట్ చేసుకోవాలి. log 0.23 by log 1000. log 1000. సో ఇక్కడతో మన ఆన్సర్ అయిపోలేదు, ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది 1/y కాదు 1/x కాదు. మనం కనుక్కోవాల్సింది 1/x మైనస్ 1/y. మనం కనుక్కోవాల్సింది ఏంది 1/x మైనస్ 1/y. 1/x అంటే ఏమొచ్చింది మనకి ఇదే కదా వాల్యూ, log 2.3 by log 1000. 1/x అంటే log 2.3 by log 1000 మైనస్ 1/y అంటే ఏమొచ్చింది మనకి ఈ వాల్యూ కదా, log 0.23 by log 1000. డినామినేటర్ సేమే కాబట్టి హోల్ log 1000 రాసేయచ్చు కదా నేను, అంతే కదా. సో పైన న్యూమినేటర్ ఏమొచ్చింది సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. log 2.3 మైనస్ log 0.23. ఎలా ఉంది log m మైనస్ log n అంటే ఫార్ములా log m by n అంటే log 2.3 by 0.23 ముందర బై log 1000. సో 0.23 1 సార్ 0.23 10 సార్. సో అప్పుడు ఏమొస్తుంది నాకు సింపుల్ గా log 10 బై ఈ log 1000 నేను log 10 క్యూబ్ రాసుకోవచ్చు కదా. 10 10s are 100, 100 10s are 1000 కదా. సో log 1000 ఎట్లా రాసుకోవచ్చు, log 10 క్యూబ్ రాసుకోవచ్చు కదా. log 10 క్యూబ్ రాసుకోవచ్చు. log 10 క్యూబ్ అంటే 10 పవర్ 3. సో మనకేం తెలుసు log 10 బై లాగ్ లో కింద ఏముంది 10 క్యూబ్ అంటే 10 పవర్ ఏముంది 3, పవర్ లో ఏమన్నా నెంబర్ ఉంటే ఏమవుతుంది ముందర వస్తుంది కదా. కాబట్టి ఏమవుతుంది నాకు 3 log 10. కాబట్టి ఏమవుతుంది నాకు 3 log 10. సో log 10 log 10 log 10 1 జా log 10 కాబట్టి ఆన్సర్ వచ్చి 1/3. ఆన్సర్ వచ్చి 1/3. ఓకే, సో ఒకసారి ఈ ఆన్సర్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆన్సర్ ని. సో ఓకే, సో ఫస్ట్ మనకైతే క్వశ్చన్ అయితే ఇచ్చాడు 1/x మైనస్ 1/y కనుక్కోమన్నాడు. ఓకే, సో ఫస్ట్ మనకి 3 ఈక్వల్ ఇచ్చేసారు కాబట్టి 1 సెకండ్ 3 ఈక్వల్ ఇచ్చేసారు కాబట్టి ఫస్ట్ 2 ఈక్వల్ చేసుకున్నాను, తర్వాత 2 ఈక్వల్ చేసుకున్నాను.
ఇక్కడ లాగ్ అప్లై చేస్తాను, ఇక్కడ లాగ్ అప్లై చేస్తాను. 1/x కనుక్కున్నాను.